నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. హైదరాబాద్ రాజకీయాల్లో ఒక్కసారిగా నూకలు చెల్లినట్లుగా మారుతున్న సమీకరణాల వేళ కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది? మంత్రి కొండా సురేఖ నేరుగా బెంగళూరు వెళ్లి ఏఐసిసి పెద్దలను కలవడం వెనుక ఉన్న ఆ మర్మం ఏంటి? సొంత పార్టీలోనే ఆమెను కట్టడి చేసేందుకు జరుగుతున్న ఆ తెర వెనుక రాజకీయ మైండ్ గేమ్ ఏంటి? క్రమశిక్షణ పేరుతో అధిష్టానం వేస్తున్న ఆ నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ ఎవరి కొంప ముంచబోతోంది? ఉత్కంఠ రేపుతున్న ఈ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ అసలు కథ ఏంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయ రంగస్థలంలో ఊహించని పరిణామాలు వేగంగా మారుతూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అలజడి రేగుతోంది. సరిగ్గా ఇదే సమయాన రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా వివాదాల వేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద అత్యంత కీలకమైన భేటీ జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరం వేదికగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అలాగే తన కుటుంబంపై వస్తున్న విమర్శల గురించి ఆమె జాతీయ అధ్యక్షుడికి వివరించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం పార్టీలో అత్యంత ఇబ్బందికరంగా మారింది. సొంత పార్టీలోనే కొందరు నాయకులు తనను టార్గెట్ చేసి మంత్రివర్గం నుంచి తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అధిష్టానం వద్ద జరుగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన కుమార్తె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఎపిసోడ్పై పార్టీ అధిష్టానానికి మంత్రి కొండా సురేఖ సుదీర్ఘంగా స్పష్టతనిచ్చే గట్టి ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇదివరకే రాష్ట్ర పార్టీ నాయకత్వానికి 2 సార్లు స్పష్టమైన వివరణ ఇచ్చానని ఆమె ఖర్గేకు గుర్తు చేశారు. గాంధీ కుటుంబంపై గానీ లేదా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై గానీ తనకు ఎటువంటి విభేదాలు లేవని ఆమె బలంగా చెప్పారు. తాను ఏనాడు పార్టీ విధానాలను వ్యతిరేకించలేదని, అలాగే పార్టీని బహిరంగంగా ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేసినట్లుగా తెలిపింది. తాను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని దశాబ్దాలుగా శ్రమిస్తున్నారని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీలో కొందరు వ్యక్తులు కావాలని తనపై బురద జల్లుతూ తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారని ఆమె వాపోయారు. ఇలాంటి అనవసర రాద్ధాంతాల వెనుక బలమైన శక్తులు పనిచేస్తున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరపాలని ఆమె కోరారు. కొండా సురేఖ ఇస్తున్న వివరణను పూర్తిగా విన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ ఆమెకు పలు కీలకమైన, అలాగే గట్టి సూచనలు చేశారు. ఈ వివాదాస్పద అంశంపై ఏదైనా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అనగా పీసీసీ వేదికగా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ అనేది అత్యంత ముఖ్యమైన అంశమని, ఏ ఒక్కరూ దానిని అతిక్రమించడానికి వీలులేదని ఆయన హితవు పలికారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు బహిరంగంగా పార్టీపై లేదా ప్రభుత్వ నేతలపై విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆయన తేల్చి చెప్పేశారు. అధిష్టానం ఇస్తున్న స్వేచ్ఛను కొన్నిసార్లు దుర్వినియోగం చేయడం సరైన పద్ధతి కాదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. సమస్య ఏదైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికలలో చర్చించుకోవాలి, కానీ బయట మాట్లాడడం వల్ల నష్టం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో హద్దులు దాటి మాట్లాడితే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ క్షమించే ప్రసక్తే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా పీసీసీ అధ్యక్షుడికి లేదా ఏఐసిసి ఇన్ఛార్జ్లకు తెలియజేయాలని, కానీ మీడియా ముందు మాట్లాడడం నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా వివాదం ముదిరిన తర్వాత స్పందించడం కంటే ముందే అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పేశారు. పార్టీలో అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, అయితే అది పార్టీ గీత దాటకూడదని గట్టిగా గుర్తు చేశారు. ఈ క్రమశిక్షణ రాహిత్య ఘటనలపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని సంకేతాలు పంపారు. మంత్రి కొండా సురేఖ బెంగళూరు వెళ్లి మల్లికార్జున ఖర్గేను కలవడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వస్తున్న తరుణంలో ఈ భేటీ జరగడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర స్థాయిలో కొందరు ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు సైతం తనపై తీవ్రమైన వ్యతిరేకత చూపుతూ ఉండడంతో ఆమె నేరుగా జాతీయ పెద్దలను ఆశ్రయించాల్సి వచ్చింది. తానొక బీసీ మహిళా నాయకురాలినని, కేవలం సామాజిక వర్గ సమీకరణాల కారణంగానే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారు అని ఆమె ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాపాడవలసిన బాధ్యత అధిష్టానంపై ఉందని ఆమె నమ్ముతున్నారు. అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం క్రమశిక్షణ ఉల్లంఘనపై ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని చెబుతూ ఉండడంతో ఉత్కంఠత నెలకొంది.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో రచ్చకెక్కిన ఈ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలన పరిణామాలకు దారితీస్తుంది అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద జరిగిన ఈ కీలక భేటీతో వివాదం సర్దుమణుగుతుందా లేదా మున్ముందు మరింత ముదురుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. పార్టీలో క్రమశిక్షణే ప్రాణమని, గీత దాటితే ఎవరికైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేస్తున్న సంకేతాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుల మధ్య ఇలాంటి అంతర్గత విభేదాలు తలెత్తడం ప్రభుత్వానికి అలాగే పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రి సురేఖ భవిష్యత్తులో తన దూకుడుకు కళ్లెం వేస్తారా లేదా అన్నది దానిపైనే ఆమె పొలిటికల్ కెరియర్ ఆధారపడి ఉంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ గడపలో తలెత్తిన ఈ అంతర్గత కుమ్ములాటల తుఫాను త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందో లేక మరింత తీవ్ర రూపం దాలుస్తుందో అన్నది వేచి చూడాలి.